ఈరోజు మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు, స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ లైఫ్ కోచ్. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్ అమ్మా. సో బ్రెడ్ ఆమ్లెట్ మ్యామ్, మోస్ట్ ఫేవరెట్, కామన్ అండ్ సింప్లెస్ట్ బ్రేక్ఫాస్ట్ కదా. సో చాలా మంది బ్రెడ్ ని రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటారు కదా, అండ్ అంత రెగ్యులర్ గా తింటే మంచిదా? అండ్ ఆల్సో వన్స్ కొన్న తర్వాత ఎన్ని డేస్ పాటు మనం యూస్ చేయొచ్చు బ్రెడ్? ఓకే, బ్రెడ్ ఆమ్లెట్ ఈజ్ ఫేవరెట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్, ఎవ్రీ వర్కింగ్ ప్రొఫెషనల్. ఇట్స్ ద ఈజియెస్ట్ టు మేక్. సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అంటే కనుక వాట్ కైండ్ ఆఫ్ బ్రెడ్ ఆర్ వి యూజింగ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూర్ యూజింగ్ మైదా బేస్ కంప్లీట్లీ, ఇట్స్ నాట్ ఎ హెల్దీ వన్. బట్ ఇఫ్ యూర్ యూజింగ్ అ హోల్ గ్రెయిన్, మనం ఎప్పుడైనా బ్రెడ్ చాయిసెస్ తీసుకోవాలంటే ఎవరైనా నో ప్రాబ్లం, బ్రెడ్ ఈజ్ ఓకే. బట్ అందులో మనం హోల్ వీట్ ఒకటి, బట్ జస్ట్ సీ దట్ ఇట్ ఈస్ 100% మేడ్ ఆఫ్ ఐదర్ వీట్ ఆర్ గ్రెయిన్స్ అండ్ నో యాడెడ్ షుగర్స్. అందులో ప్రిజర్వేటివ్ లేకుండా చూసుకునే బ్రెడ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, దీస్ ఆర్ ది 3 things which we need to check in the bread. So bread is always, any day bread omelette is a healthy thing only, but how we are making it makes a difference. What kind of oil you are using. Butter I don't suggest చేయను, బటర్ యూస్ చేయడము. కొంచెం కాస్త గీ వేసి దాన్ని కొంచెం టోస్ట్ చేసి, because that will cover up your carb requirement to the body. When you're using omelette along with it, or a boiled egg or omelette, it is giving you your protein and a healthy fat also. ఈ రెండు ఇస్తుంది. ఇఫ్ యూఆర్ యాడింగ్ సమ్ మోర్ వెజిటేబుల్స్ దానికి ఆమ్లెట్కి, కొన్ని వెజ్జీస్ శాండ్విచ్ లాగా చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ విత్ యువర్ మైక్రోన్యూట్రియంట్స్ అనమాట. సో ఈ 3 కాంబినేషన్లో ఇట్స్ అ గుడ్, నాట్ ఎ ప్రాబ్లం. కానీ బ్రెడ్ మాత్రం మైదా లేకుండా చూసుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. Can you eat it daily? Yes, those who are okay with it can go ahead. ఆమ్లెట్లో వేరియేషన్స్, స్పినచ్, కార్న్, అవన్నీ మీ ఇష్టం అనమాట. మీ రెసిపీస్, మీ ఓన్ రెసిపీస్ మీరు యూజ్ చేసుకొని తినండి. తర్వాతది ఏంటి అంటే, బ్రెడ్ చూస్ చేసుకునేటప్పుడు ఎట్లా, ఎన్ని రోజుల వరకు మనం బ్రెడ్ తెచ్చుకున్న తర్వాత మనం చాలామంది ఏం చేస్తాము, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాం పాడవకుండా ఉంటుందని. కాకపోతే ప్రతి బ్రెడ్కి అందులో ప్రిజర్వేటివ్ లేకుండా ఉండే బ్రెడ్ తీసుకుంటాం కాబట్టి దెర్ ఈస్ అ షెల్ఫ్ లైఫ్ టు ఎవ్రీథింగ్. ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయటకు తీయగానే అది పాడైపోయి ఇట్లా చెమ్మొచ్చేసి అట్లా అయిపోతూ ఉంటుంది. సో మై సజెషన్ వుడ్ బి, అది ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీరు ఫస్ట్ చూసుకోవాలి. రెండోది ఏంటి అంటే, ఒకవేళ బ్రెడ్ తెచ్చుకొని మనకు తెలిసి 3-4 days ఈజ్ ఓకే. దాని మీద ఆల్రెడీ మనకి రాసి ఉంచుతారనమాట, యూజ్ ఇట్ బిఫోర్ ఇన్ని డేస్ అని. 3 days 4 days ఉంటుంది మ్యాక్సిమం ఫర్ ఎనీ బ్రెడ్. ఇట్ ఈస్ 3 to 4 days. ఆ 3 to 4 daysలో కూడా ఒక్కొక్కసారి మనకి బ్రెడ్ ఇలాగా మాయిశ్చర్గా ఎక్కువ ఇలాగా అయిపోతూ ఉంటుంది, కొన్ని డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇట్లా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు మనం చేయాల్సిన ఒక మంచి పని ఏంటంటే, ఫస్ట్ అది ప్లాస్టిక్లో నుంచి తీసేయండి. కవర్స్లో వస్తుంది కదా, అందులో నుంచి తీసేసి ఏదైనా ఒక క్లాత్ బ్యాగ్ దాని టైప్లో పెట్టేసి, లేకపోతే మీ ఇంట్లో ఒక డబ్బాలు ఉంటాయి కదా, స్టీల్ డబ్బా అట్లాంటిది ఏంటో, అందులో పెట్టేసి అందులో ఏం చేస్తారంటే కొన్ని రా రైస్ గ్రెయిన్స్ వేసేయండి కింద. లేదంటే ఒక బే లీఫ్, బిర్యానీ తేజ్పత్తా, బిర్యానీ ఆకు, అది అందులో వేసి పెట్టేస్తే ఇది ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. దాంట్లో ఏదైనా మాయిశ్చర్ అట్లా వచ్చినా కానీ అది అబ్జార్బ్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టిప్స్ ఫర్ స్టోరింగ్ బ్రెడ్. ఓకే, బట్ హౌఎవర్ ఈ 2 చేసినా కానీ 3 daysలో ఫినిష్ చేసేసేయండి. ఓకే, యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్. థర్డ్ థింగ్ ఏంటి అంటే, బ్రెడ్ కొనుక్కునేటప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే అందరి పిల్లలకి మనం డబ్బాలో బ్రెడ్డే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్డే. సో మనం బ్రెడ్ కొనుక్కునేటప్పుడు ఎంతమంది గమనించి ఉంటారో, దానికి ఈ ప్యాకెట్కి ఒక ట్యాగ్ ఉంటుంది. ఓకే, సో ఐ హ్యావ్ దిస్ ట్యాగ్ హియర్. ఓకే, ఇట్లాంటిది ఒక కలర్ తోటి ఒక ట్యాగ్ ఉంటుంది ఇట్లా అని, దీన్ని బ్రెడ్కి ఇట్లా వేసేసి దీన్ని ఇలా చుట్టేస్తారు కదా. సో మనం ఇది తీసి ఏమనుకుంటామంటే, దీనికి యాక్చువల్గా రెడ్ కలర్ ఉంది ఇది. సో ఇది ఏమనుకుంటాం మనం, ఇది తీసేసి కట్ చేసేసి పాడేస్తాం. అయితే పాడేయచ్చు, నో ప్రాబ్లం, దీంతో ఏం అవసరం లేదు. కాకపోతే ఇది కొనేటప్పుడు ఇది ట్యాగ్ చూసుకొని కూడా మనకి చాలా అవసరం అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ రీటరేటింగ్. సో ఏంటంటే, బ్రెడ్ బేకింగ్ అప్పుడు వారంలో ఏ రోజు ఆ బ్రెడ్ని తయారు చేశారని ఇండికేట్ చేసేది ఈ ట్యాగ్. ఓకే, సో ఇప్పుడు ఇది రెడ్ కలర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ మేడ్ ప్రాబబ్లీ ఆన్ అ థర్స్డే అనమాట. ఓకే, థర్స్డే కొన్నాము అంటే టుడే ఈజ్ వాట్, మండే. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. ఓకే, థర్స్డే బేక్ చేసిన బ్రెడ్ నేను కొనుక్కున్నాను. అలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్. సో మండే బేక్ చేసిన బ్రెడ్కి బ్లూ కలర్ ఉంటుంది, ట్యూస్డేకి గ్రీన్ ట్యాగ్ ఉంటుంది, వెడ్నెస్డే ఐ డోంట్ థింక్ దే బేక్, ఐ థింక్ సో. థర్స్డే దే విల్ హ్యావ్ రెడ్ కలర్ ట్యాగ్, ఫ్రైడే వైట్ ఉంటుంది, సాటర్డేకి yellow ట్యాగ్ ఉంటుంది అనమాట. ఇది సో ఆ ట్యాగ్ చూడగానే మనకు అర్థమైపోవాలి. ఇప్పుడు మీరు
ఒకవేళ సాటర్డే వెళ్ళి బ్రెడ్ కొనుక్కుంటున్నారు, సాటర్డే కొనుక్కుంటే మీకు ఒకవేళ ఫ్రైడే కలర్ ఇస్ వైట్ కలర్ ట్యాగ్ ఉంటే యూ నో ఇట్ ఈస్ ఫ్రెష్ బ్రెడ్ విచ్ ఇస్ బేక్డ్ ఆన్ ఫ్రైడే. అంతకుముందు ఫ్రైడే చేస్తుంటే మనకు తెలియదు. కాకపోతే ఇట్ విల్ హెల్ప్ ద షాప్ కీపర్కి ఏంటంటే స్టాక్ పెట్టుకుంటున్నప్పుడు హీల్ ట్రై టు డిస్పోజ్ ఆఫ్ ద ఫస్ట్ వన్ అనమాట. మండే చేసింది ఫస్ట్ అమ్మేస్తారు, దాని తర్వాత ట్యూస్డే చేసినవి. సో ఆ కలర్ కోడింగ్ దానికని చేశారు. సో మీరు కొనుక్కునేటప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు సాటర్డే బ్రెడ్ కొనుక్కుంటున్నప్పుడు మీకు మండే బ్లూ కలర్ వచ్చిందంటే ప్రాబబ్లీ అది వదిలేసి వేరేది ఏదైనా ముందు రోజు చేసింది తీసుకుంటే సరిపోతుంది. సో ఈ కలర్స్ అవి చూసుకుంటే నేను ప్రతి బేకింగ్ కంపెనీస్లో కొన్ని రూల్స్ అండ్ ఇవి ఉంటాయి కాబట్టి ఇవి మనం తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ వీఆర్ బయింగ్, ఎస్పెషలీ వెన్ వీఆర్ గివింగ్ దిస్ ఫుడ్ టు ద చిల్డ్రన్. సో ఫ్రెష్గా ఉంటేనే వాళ్ళు తినగలుగుతారు కాబట్టి ఇవి. సో బ్రెడ్ తోటి చేసుకుని ఇంకా రకరకాల రెసిపీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, బట్ ఏ కంపెనీ అయినా దిస్ కలర్ రూల్ అయితే ఐ థింక్ కలర్ రూల్ ఈస్ ద సేమ్ ఫర్ ఎనీ కంపెనీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెడితే ఇట్ విల్ బీ అ కన్ఫ్యూజన్ కదా. సో ఐ థింక్ స్టాండర్డ్గా ప్రతి ఒక్క కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దే ఫాలో దీస్ రూల్స్, సో విచ్ ఇస్ కన్వీనియంట్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు go and buy. Then ma'am, thank you so much. That's Welcome. so informative. Yeah, thank you. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to